హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది కదా ఒక స్టోరీ చెప్పుకొని. ఈరోజు ఒక హృదయాన్ని కదిలించే సినిమా గురించి చెప్పుకుందాం. కె విశ్వనాథ్ గారి సినిమాలు మనందరికీ ఇష్టమే కదా. అందులో నాకు ఇష్టమైనది సప్తపది. దాని గురించి చెప్పుకుందాం. ఆ రోజుల్లో చాలా అసమానతలు ఉండేవి. అంటే కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ. మత ఘర్షణలు అయితే మేము ఎన్నో చూస్తూ ఉండేవాళ్ళం. కర్ఫ్యూలు, రకరకాల పొడుచుకోవటాలు, చంపుకోవటాలు, హత్యలు, ఎన్నో మూమెంట్స్ చూసాం. ఇప్పుడు అవన్నీ కొంచెం తగ్గాయి, మనుషుల్లో అసమానతలు తగ్గాయని అనుకుంటున్నాను. అప్పుడైతే కులాల మధ్య కూడా అంతరాలు ఎక్కువ ఉండేవి. అంటే వృత్తిని బట్టి కులం ఉండేది కదా. ఇప్పుడంటే అందరూ చదువుకుంటున్నారు, అందరూ వృత్తులు ఎక్కువగా చేయకుండా సమాజంలో కలిసిపోతున్నారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. కాబట్టి అంత అసమానతలు లేవు. అప్పుడు ఏంటంటే ఈ కులం వాళ్ళు ఇది చేస్తారు, ఈ కులం వాళ్ళు ఇది చేస్తారు, అట్లా. ఇంకా హరిజన కులం అన్నట్లయితే చాలా దూరంగా ఉంచేవారు. ఇప్పుడు సమాజంలో అలాంటి అసమానతలు లేవు. థ్యాంక్ గాడ్. అవి లేకుండా ఉండడం మూలంగానే సమాజం ముందుకెళ్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అభివృద్ధి ప్రదంగా ముందుకెళ్తోంది. ఈ సప్తపది సినిమాలో కె విశ్వనాథ్ గారు ఎంత చక్కగా చూపించారంటే, అంటే ఒక్క అగ్రకులానికి ఒక అధమ కులానికి తేడా ఏమీ లేదు. మనసే ప్రధానం, మనసున్న చోటే మనిషి ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక అగ్రకులస్తుడిగా ఉంటూ కూడా సమాజానికి కనువిప్పు కలిగించే విధంగా ప్రవర్తిస్తాడనమాట. ఇక కథలోకి వెళ్ళినట్లయితే యాజులు గారు ఒక అగ్రహారంలో ఒక పెద్ద మనిషి, అక్కడ ఉన్న గుడిలో, అమ్మవారి గుడిలో ప్రధాన పూజారి. ఆ పూజారి కుటుంబమే మొత్తం అంతా అర్చకత్వం అంతా నడపబడుతుంది. ఆ గుడిలోనే వేద పాఠాలన్నీ చెప్తుంటారు. ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడికి ఒక కొడుకు ఉంటాడు. కుమారుడు, కోడలు, ఈయన కలిసే ఉంటారు. అందరూ ఆ గుడిలో దేవతని సేవిస్తూ ఉంటారు. ఊరి ప్రజలందరికీ ప్రధాన ధర్మకర్తగా కూడా ఉంటాడు ఈయన. అయితే కూతురు ఏమవుతుందంటే ఒక భరతనాట్యం నేర్పే గురువుని పెళ్లి చేసుకుంటుంది, నాట్యకారుణ్ణి. పెళ్లి చేసుకుంటే అదే పెద్ద తప్పు అన్న విధంగా ఈయన ఫీల్ అయిపోతాడనమాట. ఒక భరతనాట్యం నేర్పేవాడిని, డ్యాన్స్ ఆడేవాడిని చేసుకుంటుందా? అతను బ్రాహ్మడే కానీ డ్యాన్స్ చేస్తాడు అన్నది ఈయన కోపం. అదే చాలా కులం భ్రష్టు పట్టిపోయిందని ఫీల్ అయిపోతూ ఉంటాడు ఈ పెద్ద ఆయన. ఈయనకి ఆ ఊరు రాజుగారు, రాజులు జమీందారులు ఉండేవాళ్ళు కదా, ఆ ఊరు పెద్ద ఆయన రాజుగారు ఈయన ప్రధాన స్నేహితుడు అనమాట. అది అల్లు రామలింగయ్య గారు వేశారు. చాలా అద్భుతంగా చేస్తారు ఆయన ఆ పోర్షన్ని. రాజులు గారు, యాజులు గారు, ఈయన చెప్పినట్టు ఆయన వింటుంటారు, ఆయన చెప్పినట్టు ఈయన వింటుంటారు. ఇంకా దసరా ఉత్సవాలు వస్తాయి, దేవి ఉత్సవాలు. దేవి ఉత్సవాలలో డ్యాన్స్ చేయడానికి వీళ్ళ మనవరాల్ని, అంటే కూతురుకి ఒక కూతురు పుడుతుంది, తర్వాత ఆవిడ చనిపోతుంది. తండ్రి దగ్గర శిష్యరికం చేస్తూ అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుని ఊరూరా ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. చాలా చక్కగా ఉంటుంది. అన్ని ఆచారపరంగాను అన్ని పరంగాను చాలా పద్ధతిగా చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి. అయితే అమ్మాయి ఈ ఊరు తీసుకొచ్చి ఈ ఊళ్ళో, వీళ్ళున్న ఊళ్ళో ఈ అగ్రహారంలో ప్రదర్శన ఇప్పించాలని రాజులు గారు అనుకుంటారనమాట. వచ్చేసి రాజుగారు ఈయనకి చెప్తారు, యాజులు గారికి, ఇలా మీ అమ్మాయి, మీ మనవరాలి ప్రదర్శన ఉంది, నువ్వు రావాలి అని. అంటే వాళ్ళ మాట ఎత్తకు, నా దగ్గర కులం భ్రష్టు పట్టించిన వాళ్ళు అది ఇది అని అంటాడు. కానీ మనవరాల్ని కొంచెం చూడాలని లోపల పెద్ద ఆయన కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొడుకుకి కోడలికేమో ఇన్ని రోజుల తర్వాత చెల్లెలు కూతురు భర్త ఊళ్ళోకి వస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడాలని, ఆ అమ్మాయిని చూడాలని వీళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది, పలకరించాలని అనిపిస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి ఏటొడ్డున పలకరించి రండి, ఈ పెద్ద ఆయన ఇలాగే ఛాందసుడు, మనని మాట్లాడనివ్వడు, చూడనివ్వడు అని భార్య చెప్తే ఆయన వెళ్తాడు. ఆయన వెళ్ళి అతన్ని పలకరిస్తారు, బావగారిని పలకరిస్తాడు. ఆయన వస్తూ వస్తూ ఈయనకి నమస్కారాలు చెప్తాడు.
ఈయన అని చెప్పేసి ఇంటి ముందు నిలబడి నమస్కారం, ఇంట్లోకి కూడా రమ్మన్నాడు, ఇంటి ముందు నిలబడి నమస్కారం చెప్తాడు. అమ్మాయి వచ్చి పాదాలకి నమస్కరిస్తుంది మనవరాలు. ఇలా ఒక 3 గంట ఒక చూపు చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళిక రాజుగారి ఇంటి వీడిది అన్నమాట. అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోతే ఈయన ఏం చేస్తాడంటే, ఎంత చక్కగా ఉందో మన జానకిలాగానే చక్కగా ఉంది ఈ అమ్మాయి కూడా అంటే, నా కూతురేం ఇలా జిడ్డోడుతూ ఉండేది కాదు అంటది. అంటే ఈవిడ అంటుంది, కోడలు అంటుంది, ఎందుకు ఈ హేమ మాత్రం చక్కగా కుందన బొమ్మలాగుంది, చక్కగా తయారు చేస్తే ఎంతో చక్కగా ఉంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట. అంటే ఎవరు చేయించాలట, నేను వెళ్ళి చేయించానా మా వాడు వెళ్ళి చేయిస్తాడా అంటాడు. అంటే అన్యాపదేశంగా కోడల్ని వెళ్ళి మనవరాల్ని తయారు చేయమని చెప్తాడనమాట. అన్నీ అలా సర్కాస్టిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈవిడ వెళ్ళేసి కోడల్ని తయారు చేస్తుంది. తయారు చేసిన తర్వాత ఆ రోజు భాగవతంలో ఆ రోజు సాయంత్రం ప్రోగ్రాం జరుగుతుంది. అందరూ వెళ్తారు. ఈయనకి ఇష్టం లేదు అన్నట్టు ప్రవర్తిస్తాడు, కానీ మనవరాలు కదా లోపల అనిపిస్తూ ఉంటుంది. దూరంగా వెళ్ళి చూస్తాడు. ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన అద్భుతంగా ఇస్తుంది. అద్భుతంగా ఇస్తే అది మురుచుకుంటాడు. పిలిచి కొడుకుని పిలిచి అమ్మాయికి దిష్టి తీయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మర్నాడు రాజుగారు ఏం చేస్తారంటే, ఎంత చక్కగా ఉంది అమ్మాయి, అలాంటి అమ్మాయిని నీ మనవడికి ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి రాజుగారు చెప్తారు. రాజుగారు ఈయన ఫ్రెండ్ కదా, ఆయన చెప్పింది ఈయన ఆలోచిస్తాడనమాట. సరే వినాలి ఈయన చెప్పిన మాట అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని సరే మరి, కానీ నేను అడుగుదీసి అడిగేయాలంటే చాలా కష్టపడాలి. నలుగురు ఏమంటారు, నాట్యం కూడా ఒక కళే కదా, అమ్మవారికి నాట్యంతో కూడా మనము పూజిస్తాం కదా, నృత్యం చేసేది అమ్మవారి ముందే కదా, అది కూడా ఒక కళే కదా, అలాంటి దాన్ని అది అంటరాని దానిగా ఎందుకు చూస్తావు నువ్వు అని అంటాడనమాట. అన్న తర్వాత ఇంకా అల్లుడిని పిలిచేసి ఆ అమ్మాయిని పిలిచేసి ఆ గజ్జలకి అమ్మవారి ముందు పెట్టి పూజ చేసి, మీరు మగపెళ్ళివారు, మేము మగపెళ్ళివారము, మీరు ఆడపెళ్ళివారు, మేము పలానా రోజు నేను ముహూర్తం నిర్ణయించాను, ఆ రోజు హేమకి గౌరీనాథానికి అంటే ఈయన మనవడికి పెళ్ళి నిశ్చయించాను అని చెప్తాడు. ఇంకా అమ్మాయి తండ్రి అల్లుడు కదా, అతను చాలా మహద్భాగ్యం కింద ఫీల్ అవుతాడు. అంటే మామగారు మన్నించి మనవరాల్ని మళ్ళీ తన ఇంటి కోడలుగా చేసుకుంటానంటున్నాడు అని చెప్పేసి, వాళ్ళ అబ్బాయికి ఇంటికి కోడలుగా చేస్తానంటున్నాడని చాలా ఆనందపడిపోతాడు. అలాగే అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే, ఆ అమ్మాయి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు ఒక అతను పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడనమాట. దాంట్లో ఉంటాడు ఆ ట్రూప్లో. ఎలా అంటే అతను ఈమె ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు అలా వచ్చి కలుస్తాడు, ఈమె ప్రదర్శనలకి ముగ్ధుడవుతాడు. ముగ్ధుడయ్యి ఈమెన్న ఊరికి వచ్చి అక్కడ ఊరి చివర ఒక కొండ మీద ఆశ్రమం లాగా ఉంటే అక్కడ ఏర్పరచుకొని అక్కడ ఉంటూ ఈ అమ్మాయితో వీళ్ళ నాన్నగారితో పరిచయం పెంచుకొని ఈ అమ్మాయి ప్రదర్శనలకి ఆయన పిల్లను గ్రోవి ఊదుతూ ఉంటాడు. ఊదుతున్న తర్వాత ఈ అమ్మాయిని ఆరాధిస్తూ ఉంటాడు. గ్రాడ్యువల్గా తన ప్రేమ విషయం తెలియజేస్తే ఈ అమ్మాయి కూడా యుక్త వయస్కురాలు కాబట్టి మంచి వ్యక్తి, చాలా విద్వాంసుడిలాగా ఉన్నాడు, చక్కగా పిల్లను గ్రోవి వాయిస్తాడు. ఇదంతా చూడి తను కూడా అంగీకరిస్తుంది తన ప్రేమని. అంగీకరించిన తర్వాత అతడు చెప్తాడనమాట, నేను ఒక హరిజనుణ్ణి, నేను విద్యని నేను బ్రాహ్మణ్ణి అని చెప్పేసి ఒక ఆయన దగ్గర నేర్చుకున్నాను, కానీ నేను హరిజనుణ్ణి, నువ్వు పెళ్ళి చేసుకోవద్దు, నన్ను కూడా చేసుకోవద్దు, మనం ఇలా ఉండిపోదాము, మన ప్రేమ నిజమైనదైతే ఇవన్నీ సమసిపోయి ఒకటవుతాము, లేదు అన్నట్లయితే ఒకరికొకరం ఇలా ఉండిపోదాము అని చెప్పేసి వాళ్ళు బాసలు చేసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి అది మనసులో పెట్టుకుని అతన్ని ఆరాధిస్తుంటుంది. మూగగా అలా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఒకళ్ళకి మధ్య ఒకళ్ళకి ఏమీ సంబంధం ఏమి ఉండదు, కానీ ఒకళ్ళని చూస్తూ ఒకళ్ళు అలా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఈ గుడిలో కూడా వచ్చి వీళ్ళిద్దరూ ఈ కులాలు మతాల మూలంగానే కదా మనని విడదీస్తున్నారు, అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది, దానికి ఒక ఉయ్యాల కడితే అనుకున్నదంతా జరుగుతుంది అని చెప్తారనమాట. ఈ రావి చెట్టుకి ఇది కట్టు అని చెప్పేసి ఆ అబ్బాయి కట్టిస్తాడు.
కట్టించిన తర్వాత ఆ అమ్మాయి మన ఇద్దరం ఒకటవుదామని చెప్పేసి ఇది కడతాను అని చెప్పి ఇద్దరు ఒక మాట అనుకుని దానికి కడతారు. తర్వాత ఈ పెళ్లి నిశ్చయం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక ఏం చేసేదేమీ ఉండదు, పెద్దల మాటకి ఎదురు చెప్పడం అంటూ ఉండదు. అసలే ఒకసారి దెబ్బతిని ఉన్నారేమో, ఇంకా నేను హరిజనుడిని చేసుకుంటానని అమ్మాయి చెప్పలేకపోతుంది. తండ్రి మాటకి తాత మాటకి తల ఒగ్గి ఆ గౌరీనాథాన్ని పెళ్లి చేసుకుంటుంది. గౌరీనాథం చక్కగా చాలా మంచి కుర్రాడు, మంచి అర్చకుడు, మంచి దేవి పట్ల అచంచలమైన భక్తి ఉన్న భక్తుడు అన్నమాట. అర్చకత్వం కూడా చేస్తుంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా అంతా పెళ్ళంతా జరిగిపోతుంది. ఇంకా మొదటి రాత్రి గదిలోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని చూడగానే అతడికి ఒక అప్పుడు ముద్రలు పడుతుంది కదా, భాగవతం చేసేటప్పుడు అమ్మవారిలాగా చేసేటప్పుడు మహిషాసుర మర్దనిలాగా అట్లా ఇట్లా ముద్రలు పడుతుంది కదా, అవన్నీ దుర్గాదేవిలాగా ఇలా అవన్నీ అతనికి ఆమె ఒక అమ్మవారిలాగా కనిపిస్తుంటుంది అన్నమాట. రూమ్లోకి వెళ్ళగానే అమ్మవారిలాగా కనిపిస్తే ఇంకా అతను ఇలా పక్కకు చూసేసి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా 2-3 రాత్రులు అలాగే గడిచిపోతుంది. అలాగే గడిచిపోతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అమ్మాయి సత్యభామలాగా ఉంది, మా వాడిని ఒక ఆట ఆడిస్తుంది, పిల్లలు లేరు, జల్లరు లేరు, అది లేరు, ఇది లేరని సూటిపోటి మాటలన్నీ అంటూ ఉంటారు. అంటుంటే చాలా బాధపడుతుంది. తనేమి కావాలని దూరంగా ఉండదు, తను మనసులో అతను ఉన్నా కూడా తండ్రి మాటకి తాత మాటకి తల ఒగ్గి చేసుకుంటుంది. భర్తని భర్తగానే స్వీకరిస్తుంది. ఒకసారి చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి భర్త పట్ల అచంచలమైన విశ్వాసం ఉంటుంది, ఇంకా ఇష్టం ఏర్పరచుకుంటుంది కదా. అమ్మాయి అలాగే ఉంటుంది. ఉన్నా కానీ ఇతనికి అమ్మాయిని చూడగానే ఇలా కనిపిస్తుంటుంది అన్నమాట, అమ్మవారిలాగా కనిపిస్తుంటుంది. అతను బయటికి వెళ్ళిపోతుంటాడు. వాళ్ళకి పిల్లలు కలగరు చాలా రోజులకు కూడా. ఇంకా అందరూ సూటిపోటి మాటలు అంటుంటారు. ఆఖరికి అత్తగారు కూడా సూటిపోటి మాటలు అంటుంది. నువ్వేమో అనుంటావు, వాడిని చాలా చిన్నబుచ్చి ఉంటావు, వాడు అందుకే అలా అయిపోయాడు, ఏమీ పట్టనట్టుగా అయిపోయాడు అని చెప్పేసి అత్తగారు కూడా చులకనగా మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఇంకా వెళ్ళి ఆ గుడిలో అర్చక దగ్గర ఉన్నప్పుడు అడుగుతుంది అనమాట, ఎందుకు నన్ను ఇన్ని మాటలు పాలు చేస్తున్నారు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, నన్ను అందరు ఇలా ఆడిపోసుకుంటున్నారు, నన్ను అందరు ఇలా తిడుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే నేను పరస్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను, మరి నువ్వు నా కళ్ళకి ఎందుకు అలా కనిపిస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి గౌరీనాథన్ చెప్తాడు. చెప్తే ఇంకా ఊగిపోతుంది. ఊగిపోయి అక్కడ బ్రహ్మాండమైన నృత్యం ఒకటి చేస్తుంది అన్నమాట. నృత్యం ఒకటి చేసి కళ్ళ స్పృహ తప్పి పడిపోతుంది. పడిపోతే తీసుకొచ్చి ఇంట్లో పడికేస్తారు. పడికేసిన తర్వాత ఇంకా ఈ గౌరీనాథం ఏంటి అని అంటే, ఏంటి అమ్మాయి ఇలా ఎందుకు ఉంటుంది, నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఆ గౌరీనాథము భరించలేక ఆ పడుకున్న అమ్మాయిని, జ్వరంతో పడుకున్న అమ్మాయిని లేపి తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో ముంచి స్నానం చేపించి అమ్మవారి ముందు నిలబెట్టి, నిజం చెప్పు, ఏంటి నీ మధ్యలో నీ మనసులో జరుగుతున్న ఘర్షణ ఏంటి చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఇంకా అమ్మాయి ఓపెన్గా చెప్పేస్తుంది, ఇట్లా నేను ఒక వ్యక్తిని ఇష్టపడటం వరకే జరిగింది, అంతకు మించి ఏం లేదు అని చెప్తే, అందుకే నీ మనసులో అతడు ఉన్నాడు కాబట్టి నువ్వు నాకు పరస్త్రీలాగా కనిపిస్తున్నావు, అమ్మవారిలాగా కనిపిస్తున్నావు, ఇంకా ఇది జరగని విషయం, నీతో నాకు ఇంకా సంసారం చేయడము, ఈ జీవితం ముందుకెళ్ళటం అనేది జరగదు, కాబట్టి నేను అతన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయిని ఇంట్లో వదిలేసి అతను అతనున్న ఊరికి బయలుదేరి వెళ్తాడు అనమాట. పడవ మీద వెళ్ళాలి, గోదాట్లో. గౌరీనాథం వెళ్తాడు. ఈ కథ అంతా ఇంకా ఏంటి గౌరీనాథం అట్లా ఎందుకు పరిగెత్తాడు, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ పెద్ద ఆయన యాజులు గారు కొడుకు వీళ్ళంతా అడుగుతారు. కోడలు అంతా అడిగితే ఆ అమ్మాయి ఇంకా చెప్పేస్తుంది, ఇంకా దాచుకోలేక తాతయ్య ఇలా జరిగింది అని చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత అప్పుడు ఇంత ఛాందస బ్రాహ్మడు అప్పటికి అతనికి కనువిప్పు కలుగుతుందన్నమాట. అంటే నా మనవరాలు
మనసా వాచ కర్మణ ఒకరిని ప్రేమించింది, ఆ మనసు అతనికి అర్పించింది. ఇంకా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టి ఈ గౌరీనాథానికి ఇచ్చి ముడిపెట్టాను అన్న ఒక్క కారణంతో ఈమెని జీవితాంతం ఇక్కడ ఉంచడం జరగదు. ఆ గౌరీనాథంకి ఈమెకి కాపురం చేయడం అంటూ జరగదు. వీళ్ళ జీవితాలు ఇలాగే సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి ఈ అమ్మాయిని అతనికి అప్పచెప్పడమే మంచిది అని చెప్పేసి ఈ ఆజుల్ గారు ఈ ఛాందసాన్ని అంతా వదిలేసి కనువిప్పు కలిగి, అంటే ఎలా కనువిప్పు కలుగుతుందంటే ఈ రాజుగారు చెప్తారన్నమాట, మీరు శంకరాచార్యుల్ని పూజిస్తారు కదా, ఆ శంకరాచార్యులకి ఒకసారి ఒక చండాలుడు ఎదురుపడితే పక్క జరుగు అంటాడు. ఎవరిని స్వామి మీరు పక్క జరుగు అని అంటున్నారు, నాలో ఉన్న శివుణ్ణా అని చెప్పేసి అడుగుతాడు. అందుకే ప్రతి వ్యక్తిలో శివుడు అనేవాడు ఉంటాడు. ఉన్నంత మాత్రాన ఈ కులవృత్తులను బట్టి ఒక కులాన్ని నిర్ణయించి ఆ పరమాత్మని మనం దూషించినట్టే కదా ఈ కులం పేరుతో. కాబట్టి ఇవన్నీ వదిలేయడమే మంచిది. ఆ అమ్మాయి జీవితం చక్కబడాలి అంటే అతనికి ఇచ్చేయడం మంచిది అని చెప్పేసి రాజుగారు కూడా చెప్తారు. ఈయనకు కూడా అప్పుడే ఆ విషయంలో కనువిప్పు కలుగుతుందన్నమాట. నిజమే కదా, ఈ అమ్మాయి జీవితం ఒక ఛాందస భావానికి పోయి నాకు దేవతలాగా కనిపిస్తుంది అన్న భర్తకిచ్చి చేసి ఇక్కడే పెట్టి అతనితోనే సంసారం చేయమని, లేకపోతే ఇద్దరు చేయకపోయినట్లయితే ఇట్లా నిర్వీర్యమైపోయిన బ్రతుకులు బ్రతకడం అనవసరమని ఆయనకు అప్పుడు కనువిప్పు కలిగి ఇంకా మనవరాల్ని తీసుకుని ఏటొడ్డుకి బయలుదేరుతాడు. అంతా సారె పట్టుకుని అన్నీ పట్టుకుని ఇంకా అందరూ బ్రాహ్మణులు అందరూ వస్తారనమాట. వచ్చి ఏంటి నువ్వు చేస్తున్న పని, ఒక పుణ్యస్త్రీని తీసుకెళ్ళి పెళ్ళైన స్త్రీని తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి అప్పచెప్తావా, ఇదేమైనా సమంజసంగా ఉందా, నువ్వు కూడా ఇంకా ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదని అంత ధర్మకర్తని ఆలయ ప్రధాన అర్చకుడిని నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్తే ఆయన కూడా అలాగే తప్పకుండా నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, ఈ అంధకారం ఉన్న ఈ ఒడ్డు నుంచి వెలుగు వైపు నేను సాగిపోతున్నాను, నా మనవరాల్ని తీసుకుని నేను ఉండట్లేదు, మీరు ఇలాగే ఈ ఛాందసాలతోనే కొట్టుకుంటూ ఉండండి, నిజమైన భగవంతుడిని ఎత్తుక్కుంటూ భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, అమ్మవారు ఎక్కడైనా ఉంటుంది, నేను ఎక్కడైనా అర్చించుకోగలను, నేను ఎక్కడైనా పూజించుకోగలను, నా మనవరాలికి మాత్రం జీవితాన్ని ఇవ్వాల్సిందే, పునర్జీవితాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ గౌరీనాథుడు ఆ పడవలో అతన్ని తీసుకుని వస్తాడు. ఇంకా అతన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఇట్లా చెక్కబల్ల వేస్తారు. చెక్కబల్ల మీద అతన్ని రప్పించి ఈమె చెయ్యి అతని చేతిలో పెట్టి 7 అడుగులు నడిపించి ఆ బల్లకట్టులోకి వెళ్ళి వాళ్ళిద్దరు అక్కడ కూర్చుంటే ఈయన తెరచాప దగ్గర నిలబడి ముగ్గురు కలిసి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఇదండి సప్తపది సినిమా. చూడండి, ఒక ఛాందస బ్రాహ్మణుడు ఒక నాట్యాచారుణ్ణి పెళ్లి చేసుకున్నందుకే కూతుర్ని కాదనుకున్నవాడు తర్వాత రియలైజ్ అయ్యి కులం ఏంటి, ఆ కులంతో వచ్చిన అడ్డేంటి, జీవితాలు నాశనం అయిపోతుంటే, అంటే మనిషిలో పరమాత్మను చూడగలిగితే కులము లేదు, మతము లేదు, ఏమీ లేదు అని ఒక నిజాన్ని గ్రహించి తర్వాత అమ్మాయి జీవితాన్ని చక్కబరిచి అంత కుల బహిష్కరణకైనా గురైనా కూడా దాని వైపు నిలబడి ఇటు నుంచి అటు టర్న్ అయ్యి వెళ్తాడు. ఇది కె విశ్వనాథ్ గారి గొప్పతనం. అలాంటి గొప్ప గొప్ప దర్శకులు ఇలాంటివన్నీ తీశారు కాబట్టే ఈ రోజున సమాజం ఏర్పడింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకెవరి మనసుల్లోనైనా ఇలాంటి భావాలు ఏమన్నా ఉంటే తుడిచిపెట్టుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి సమాజం ఏర్పరచడానికి ఇలాంటి సినిమాలు, ఇలాంటి దర్శకులు ఒక ఆలోచన రేకెత్తించడానికి, మంచి నేర్చుకోవడానికి చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఈ స్టోరీ మళ్ళీ నేను మీకు గుర్తు చేసినట్లయితే, మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.